ఫ్రెండ్స్ ఇప్పుడు మోస్ట్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! ఆ సాంగ్ అయితే ఇప్పుడైతే మనం చేయబోతున్నాం 'కోయి కోయి' మీద. చాలా ట్రెండింగ్‌లో ఉంది. దానికి పర్ఫెక్ట్‌గా సెట్ చేసి బీట్ అయితే ఇది చేసిన. ఒకసారి నేను చేసింది చూపిస్తాను మీకు. బాగా సెట్ అవుతుంది. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా. ఒకసారి చూద్దాం. ప్లీజ్ లైక్ అయితే చేసి కొంచెం సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం. కోయ్ 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 కోండు కోయ్ 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 ఒరేయ్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. చప్పట్లు. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తదని మధ్యలో సాంగ్ మ్యూట్‌లో పెట్టా. ఎందుకంటే రిస్క్ మరీ బాగుండదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా రిస్క్ చేసినాం. చాలా దెబ్బలు కూడా తగిలినాయి. అంటే చాలామంది కాపీరైట్ స్ట్రైక్ కూడా పెట్టారు. కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే. మన ఛానల్‌కి అయితే సపోర్ట్ చేయండి. ఒకసారి మీకు పర్ఫెక్ట్‌గా అయితే నచ్చుతుంది. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మీరు చెక్ చేసుకోండి. లేకపోతే టెలిగ్రామ్‌లో కూడా పెడతాను. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఫాంట్. చాలామంది ఈ మధ్యలో కూడా చాలామంది ఫాంట్ అంటున్నారు. ఓకే. ఇప్పుడు కూడా చెప్పేస్తాను. మీకు ఈజీగా ఉంటది. ఓకే. ముందు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి వీడియో చూసి ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే టచ్ చేసినా. ఇందులో మీకు ఒకవేళ ఫాంట్ నచ్చకపోవడం కానీ, ఏదైనా కలర్ నచ్చకపోవడం కానీ ఇలాంటివి జరిగితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సంథింగ్ ఈ రెడ్ కలర్ ఉంది కదా! ఈ రెడ్ కలర్ నేను ఫస్ట్ నుంచి చేసేటప్పుడు నాకు నచ్చలేదది. కానీ కొంచెం లుక్ ఉంటదని అనుకోని పెట్టాను. 2 వైట్ కలర్ పెడితే పెట్టండి. మీ డ్రెస్ కలర్‌ని కొంచెం మ్యాచింగ్ టైప్‌లో ఉండాలి. కాబట్టి దానికి మ్యాచింగ్ అయితే చేయండి బాగుంటది. మ్యాచింగ్ చేస్తే సూపర్ లుక్ అయితే ఉంటది. వీలైనంత వరకు మ్యాచింగ్ చేయనీకే అయితే ట్రై చేయండి బాగుంటది. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసినా కాబట్టి ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి. మాక్సిమం చాలా ఫోటోస్ ఉన్నాయి. ఎన్ని లేయర్స్ ఉన్నాయో చెప్తాను. మొత్తం 47 లేయర్స్ ఉన్నాయి. ఈ 47 లేయర్స్ ఒక 20 లేయర్స్ అయితే లిరిక్స్ ఉండొచ్చు. 20 లేయర్స్ దాంతోపాటు ఇక్కడ సాంగ్ చూడండి. మొత్తం 5 లేయర్స్ సాంగ్‌కే ఉన్నాయి. ఆ సాంగ్ అయితే రిమూవ్ చేస్తాలే కానీ ఒకటే లేయర్ తోటి పెడతాను అది. ఓకే. దీనికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఫస్ట్ అయితే మనమైతే పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఫోటో ఉంటది. ఓకేనా? ఫోటోస్ ఇక్కడ మనకు మాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ ఫోటోస్ పెట్టనీకి ట్రై చేయండి. లేకపోతే మీరు ఒకటే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ మిర్రర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే యానిమేషన్ 2 సేమ్ ఉంటే బాగుంటది కాబట్టి ఒక 4 ఫోటోస్ వరకైనా ట్రై చేయండి. బాగుంటది. లుక్ బాగుంటది. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసి మీకు తెలిసిందే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఫోటో అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. దానికి మీరు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ షేప్‌లోకెళ్ళి మీ ఫోటో క్రాప్ అయినా మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? దాంతోపాటు ఫాంట్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి వ్యూ ఆల్ ఫాంట్స్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ ఉంటది. ఇక్కడ నుంచి మీరు ఈజీ అండ్ సింపుల్‌గా అయితే యాడ్ చేసుకోవచ్చు. పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బాగా సెట్ అయిపోతది. ఓకేనా? బ్యాక్ వస్తున్నాలే కానీ వేరే ఫాంట్ యాడ్ చేస్తే ఇక్కడ మనకైతే ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటది. ఒకవేళ మీరు వేరే ఫాంట్ యాడ్ చేస్తే ఇదైతే మనకు కొంచెం అయితే బెండ్ అవుతుంది. ఆ బెండ్ మీకు కరెక్ట్‌గా కావాలంటే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ బెండ్ ఇక్కడ ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి దీన్ని మీరు ఇలాగైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు రొటేషన్‌లో ఉంటది కాబట్టి రొటేషన్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మిగతా ఎండింగ్ వరకు ఫోటోసే ఉన్నాయి. చాలా ఫోటోస్ ఉన్నాయి చెప్పాను కదా! 1 బై 1 ఎంత టైం ఉంటే అంత పర్ఫెక్ట్‌గా ఇంకోటేందంటే ఫోటో అనేది పర్సన్ ఏదైతే ఉన్నారో పర్సన్ ఫేస్ కట్ అనేది కొంచెం సెంటర్‌లో ఉండేలాగా ట్రై చేయండి. లుక్ సూపర్ ఉంటది. కాబట్టి డెఫినెట్‌గా అయితే ట్రై చేసి వీడియోని మీరైతే ఈజీగా అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.